హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను అలసందల పులుసు చేస్తా ఉండా. దానికి కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డ, తెల్లగడ్డ, 4 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు ఎక్కువే తీసుకోవాలండి అలసంద పులుసు కాబట్టి. అలాగే అలసందలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ అవన్నీ టమాటో తరుక్కోవాలండి. అలాగే తెల్లగడ్డని దంచుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెడుతున్నానండి. కుక్కర్లో చేస్తున్నా నేను. కావాలంటే పాత్రలో కూడా చేసుకోవచ్చు. నేను కుక్కర్ పెడుతున్నా. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్, కరివేపాకు, ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సాసులు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు వేసాను. ముందుగా తరుక్కున్న టమాటో వేస్తా ఉండా. టమాటాలు నలగాలి కాబట్టి రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే వేస్తున్నా. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలా. కొంతసేపు మూత పెడుతున్నా. నల్లగిని టమాటాలన్నీ. టమాటో కొంచెం నలిగిన తర్వాత అనప గింజలు వేస్తా ఉండా. కొంచెంసేపు కలుపుకొని మూత పెట్టుకుందాం. ఉడకాల. మూత పెట్టుకుందాం కొంచెంసేపు ఉడకని. 2 స్పూన్లు ఇంటి మిరప్పొడి వేస్తా ఉండాం. మీ దగ్గర ధనియాల పొడి సపరేట్, కారం పొడి సపరేట్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను ఇంటి మిరప్పొడి వేస్తా ఉండా. బాగా కలుపుకోవాలండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది వేస్తా ఉండా. తర్వాత గింజలు ఉడకాలి కదండి. 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను నేను. నాకు కొంచెం పల్చగా కావాలి కాబట్టి కొంచెం ఎక్కువగా పోసా. మీకు తక్కువ కావాలంటే 1/2 గ్లాస్ కన్నా పోసుకోవచ్చు. మూత పెట్టుకుని 2 విజిల్ వచ్చే వరకు ఉడికినిద్దాం. 2 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాం. అయిపోయిందండి. విజిల్ ఆరిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలా. అంతేనండి, అలసందల పులుసు రెడీ.